గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొండతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ తీరును ఎండకడుతున్న కూటమి నాయకులు, జగన్ తీరు బాధిత రాహిత్యమంటున్న ఎమ్మెల్యే గంట, పలువురు బీజేపీ నేతలు. కన్న కొడుకే కాళయముడైన వైనం, అనకాపల్లిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు. టిడ్కో ఇళ్లలో నివాసయోగ్యంగా మౌలిక సదుపాయాలను కల్పించాలి, బాధితులతో కలిసి వామపక్షాల నాయకుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని విగ్రహాల ధ్వంసం జరిగిన, ఆలయాల ఆస్తుల దోపిడీ జరిగిన బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుతు రమేష్ నాయుడు మండిపడ్డారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన పార్టీ జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్రరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. హైందవ దేవాలయాలపై దాడులు జరిగితే మర్చిపోవాలంటూ దీర్ఘాలు తీస్తూ నాని మీడియాతో మాట్లాడడం హిందువులను హేళన చేయడమే అవుతుందని చెప్పారు. హైందవ దేవాలయాలపై దాడులు చేస్తే మరిచిపోవాలా అంటూ వారు ప్రశ్నించారు. అంతర్వేది రథం దగ్ధం విషయంలోని హిందువులపై కేసులు పెట్టి 45 రోజుల పాటు జైల్లో పెట్టినా మరిచిపోవాలా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గణేష్ ఉత్సవాలకు కప్పం కట్టాలంటే ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోంవీరాజు ఉద్యమం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నిన్నగాక మొన్న వినాయక చవితి సందర్భంగా మండపాల దగ్గర వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాంసాహారాన్ని వండి వడ్డన చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ట్వీట్ పెట్టారు. ట్వీట్ పెడితే 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచినటువంటి నాని గారు అవాకులు చవాకులు పేలేటువంటి ప్రయత్నం చేశాడు. సర్వసాధారణ వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంతో అంటగట్టేటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో నడుస్తున్న ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నికల్లో మేము కలిసే పోరాడినాం, కలిసి విజయం సాధించాం, కలిసి మిమ్మల్ని మట్టి కల్పించాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది 100% హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి మీద భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్పందించి పెట్టారు. దాన్ని కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో అది పేర్ని నాని గారు కల్తీ పార్టీకి భావదారిద్ర్యం. మీ ఆలోచనలన్నీ కూడా కల్తీగా ఉంటున్నాయి, కల్తీ పార్టీ అయిపోయింది. ఒక్క విషయం అర్థం చేసుకోండి. గత ప్రభుత్వ హయాంలో వినాయక చవితులకి మండపాలు వేయాలంటే అనుమతులు కావాలి, హోలీ ఆడాలంటే రంగులు చల్లకూడదంటారు, దీపావళి వచ్చిందంటే పొల్యూషన్ పేరు మీద పటాకులు కాల్చొద్దంటారు, మేము పెళ్లిళ్ళు జరుపుకుంటూ భజంత్రాలతోటి ఊరేగింపుగా వెళ్తే నిబంధనలు పెట్టారు. ఇవన్నీ అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంబీపీ కాలనీలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఎలా ఉంటుందనే దానికి అనంతపురం సభే నిదర్శనమని అన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని, అందుకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిపై చేసిన దారుణ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 11 సీట్లకే పరిమితమైన జగన్ అది తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, 18 సీట్లు వస్తే ఆ హోదా వచ్చేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ హయాంలో కేవలం పార్టీ కార్యాలయాలు తప్ప ఇంకేం కట్టలేదంటూ విమర్శించారు. అదనంగా 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ పూర్తి చేశారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ఎప్పుడైనా ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. భీమిలిలో 500 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తెస్తున్నట్లుగా చెప్పారు. అమలు చేసిన తర్వాత ప్రజల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒక చెప్పిన మాట చేసి చూపిస్తాయని చెప్పేదానికి మొన్న జరిగిన అనంతపురం సభే ఒక సజీవ తర్కాణం. దాదాపు 90% హామీలు ఎన్నికల ముందు మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేయడంతో ప్రజల్లో అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దురదృష్టం కొద్దీ మన జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ఆయన
ఏదో పచ్చకామర్లా రోకి లోకం అంతా పచ్చగా కనిపించినట్టుగా ఆయనకి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనబట్టలేదు, ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమం కనబట్టలేదు. ఆయన కేవలం ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయి, ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, మరి ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్న వ్యక్తి ఒక థర్డ్ గ్రేడెడ్ పొలిటీషియన్ లాగా, అంటే ఒక చీప్ పర్సన్ లాగా అతను మాట్లాడుతున్న మాటలు ఈరోజు సభ్య సమాజం అంతా కూడా చాలా సిగ్గుపడే విధంగా అతను మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యువతకు విద్యతో పాటు నైపుణ్యం, ఉపాధి కల్పించడంలో క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కృషి అభినందనీయమంటూ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్జీ హితవు పలికారు. నరసింహానగర్ రైతు బజార్ సమీప క్రూజ్ కలనరీ అకాడమీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్ ను టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి బసంత్ టెకి ప్రభాకర్లతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను రుచి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు తయారు చేసిన 50కు పైగా వంటకాల రుచులు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు. ప్రపంచ వంటకాలతో పాటు సిగ్నేచర్ డిషెస్, ఆంధ్ర రుచులు, కాంబినేషన్ ఫుడ్స్ ను రీజనల్ స్థాయిలో అందిస్తున్నారని చెప్పారు. స్మూతీస్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్, మెయిన్ కోర్స్, వెజ్, నాన్ వెజ్ వంటకాలు తినేవారికి తిన్నంత అన్నట్లు ఉన్నాయంటూ ప్రశంసించారు. సో ఈరోజు మా కాలేజ్లోని ఫుడ్ ఫెస్ట్ చేస్తున్నాము. సో సిపి సార్ ప్లస్ వివేక్ షెఫ్ అని చెప్పి ఢిల్లీ నుంచి తెప్పించాము. సో ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. సో అందరూ వచ్చారు. ఒకసారి మా మేడం కూడా మీతో మాట్లాడతారు. విశాఖపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభాకర్. క్రూజ్ కల్లేరీ అకాడమీ డైరెక్టర్గా నేను ఇక్కడ పొజిషన్లో ఉన్నాను. ఈరోజు మన కాలేజీలోని బిహెచ్ఎం బ్యాచిలర్ డిగ్రీస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్ ఫ్లేవర్స్ ఆఫ్ వైజాగ్ అని చెప్పేసి ఎలాగ ఇంతకుముందు మరి విశాఖపట్నం ఉడా పార్క్లో జరిగిందో అదేవిధంగా మనకి ఫ్లేవర్స్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి మనం ఒక డిఫరెంట్ ఫ్యూజన్తో కూడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే అన్ని దేశాలు, సింగపూరు, అటు జపాను, ఇటు చైనా, ఇటువంటి థాయిలాండ్ దేశాలు ఏవైతే ఫుడ్స్ తింటారో వాళ్ళని వాళ్ళు తిని యొక్క ఏవైతే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని మనం ఇండియన్ స్పైసెస్తో మిక్సప్ చేసి కొత్త వెరైటీని మనం తీసుకొచ్చి ఈ టేబుల్ మీద ప్రదర్శించామండి ఈరోజు కాలేజీలోని పిల్లలందరూ కూడాను. ఈరోజు మన దగ్గర ఫేమస్గా చూస్తే ఈరోజు థాయ్ చిల్లీ క్రాబ్స్ అని చెప్పేసి, అదేవిధంగా మనకి ఫిష్ ఇన్ షీజ్వాన్ సాస్ అని చెప్పేసి ఈ 2 వెరైటీస్ని స్పెషల్ ఐటమ్స్ని మనం డిస్ప్లేలో పెట్టాము. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరోపియన్ క్యానపీస్ దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా మేము ఈరోజు డిస్ప్లేలో అన్నీ కూడా మేము పెట్టామండి. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ టు దిస్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ వీ విష్ ద స్టూడెంట్స్ డిడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇటువంటి కల్నరీ అకాడమీ మన విశాఖపట్నంలో ఎన్నడూ లేనిదండి. ఈరోజు క్రూజ్ కల్నరీ అకాడమీకి రావడం, ఇక్కడ ఈ ఫుడ్ ఫెస్ట్లో రకరకాల ఐటమ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ క్విజిన్
టేస్ట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది మ్యాన్ లివ్స్ టు ఈట్, తినడానికి బతకాలి మనిషి, అలా అనిపిస్తుంది. ఇటువంటి ఐటమ్స్ తినడానికి మనిషి నిజంగా ఆ జీవితంలో ఇటువంటి భోజనాలు ప్రతిరోజు దొరికితే ప్రతి మనిషి చాలా ఎక్కువ రోజులు బతుకుతాడని నాకు అనిపిస్తుంది. ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, మెడిటేరియన్, నార్త్ అమెరికన్, సౌత్ అమెరికన్, ఆస్ట్రేలియన్, మన ప్రపంచంలో ఏ దేశం చూసినా ఆ దేశం నుండి ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. వాళ్ళు అన్ని విధంగా అది చాలా, ఒకటి భోజనం క్వాలిటీ, ఇంకొకటి వచ్చేసి ప్రెజెంటేషన్. ఒక కులినరీ అకాడమీలో టేస్టీ ఐటమ్స్ తయారు చేయడం, తర్వాత అది చాలా అందంగా ప్రజెంట్ చేయడం, రెండు. ఆంధ్రులకు ప్రపంచంలోని ఏ చోట సమస్య ఏర్పడ్డా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నేపాల్లో చిక్కుకున్న విశాఖ వాసులను రాష్ట్ర మంత్రి లోకేష్ చొరవతోని సురక్షితంగా తీసుకొచ్చిన నేపథ్యంలో వారందరికీ ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. సురక్షితంగా విశాఖ వాసులను రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే భయంతో బ్రతకమని చెప్తున్న వారి మాటలు వింటుంటే బాధగా ఉందని చెప్పారు. మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ, తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే ఒకసారి తీర్థయాత్రకి వెళ్ళి వరదల్లో చిక్కుకుపోతే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవతో వాళ్ళందరినీ తీర్థయాత్రకి వెళ్ళినటువంటి అందరూ కూడా తీసుకురావడం జరిగింది. నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితిలో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము, కేంద్రంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశంకి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్, ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా, అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి
వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్ అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. క్లిష్టమైన క్యాన్సర్ చికిత్సను, అది ప్రాణాంతకమైన ప్రాంక్టియేటిక్ శస్త్రచికిత్సల పూర్తి రోబోటిక్ సహాయంతో రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఆరిలో కేర్ హాస్పిటల్ వైద్య బృందం నిర్వహించిందని కేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆరిలో కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రోబోటిక్ సర్జరీ విభాగపు డైరెక్టర్ డాక్టర్ విశ్వదాస్ ఆధ్వర్యంలోని మినీ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ సాయంతో జి శేషగిరిరావు, కె శుభమణి అని ఇద్దరు రోగులకు ప్రాంక్టియేటిక్ ప్రాంతంలో క్యాన్సర్ కణుమతులను తొలగించి 5 రోజుల్లో డిశ్చార్జ్ ఇచ్చినట్లుగా వారు తెలియజేశారు. అనంతరం డాక్టర్ దాస్ మాట్లాడారు. ప్రాంక్టియేటిక్ వలన రోగులు కామెర్లు, తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో తమ ఆసుపత్రిని సంప్రదించారని చెప్పారు. Patients with pancreatic cancer. Pancreas stays behind the stomach in our body, and the pancreatic cancer are very deadly, dangerous, and usually we do with major open cut and do surgery for them, and then stay in the ICU for a long time, and doing them with small holes in robotically usually is done in the in US or India in very few centers, but last 2 weeks we did operate on 2 patients. One is 65-year-old male patient, Shashigir Rao, and another patient who is from Araku area, 52-year-old lady, and both of them we did robotically with robotic instruments with small keyholes, which is for the first time in Andhra Pradesh, Telangana, Chhattisgarh and Orissa. So if you do the same surgery robotically, you don't have to have a big cut, you don't need to stay in the ICU for the long time, you can go home in 5 to 6 days time instead of 15-20 days, and usually there is not much complications and you get a cure. 2 weeks back వీళ్ళిద్దరు పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చారండి, బయట టెస్ట్ చేయించుకుని క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని బయట ఆల్రెడీ డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వచ్చారండి. సర్జరీ ఇక్కడ కట్ లేకుండా రోబోటిక్స్తో చేస్తారని తెలుసుకుని వచ్చారు మన దగ్గరికి. సో ఇద్దరు పేషెంట్స్కి ఆల్మోస్ట్ 1 వీక్ గ్యాప్లో జరిగిందండి. 2 వీక్స్ అయిన సర్జరీ అయ్యే పేషెంట్లు ఆల్మోస్ట్ 5 డేస్లో రికవరీ, ఇంటికి వెళ్ళిపోయారు. నార్మల్గా అయితే ఛాతీ దగ్గర 2 వైపులు కట్ చేసే సర్జరీ ఇది, బట్ ఎక్కడ కూడా కటింగ్ లేకుండా చిన్న 8 mm హోల్తోని సర్జరీస్ అన్నీ అయిందండి. ఓన్లీ స్పెసిమెన్ తీయడానికి ఒక చిన్న కట్ మాత్రం చేసాం, అది కూడా చాలా చిన్నది, ఆల్మోస్ట్ 3 to 4 centimeters ఉంటుంది అది కూడా. సో దానివల్ల పేషెంట్కి కట్ చేయడం, మజిల్స్ కండరాలు కట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీ హోల్ వల్ల ఆ పెయిన్ ఉండదు, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చేసుకోగలరు. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది. సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్. అది రోబోటిక్ల వల్ల జరిగింది, ఎందుకంటే ఇది జనరల్గా ఎక్కడైనా కట్ చేసి చేయాల్సింది, ఎందుకంటే మేజర్ జాయినింగ్స్ అనేవి 3 జాయినింగ్స్ ఉంటాయి, అవి ఓపెన్లోనే జరిగేవి. ఇప్పుడు ఓన్లీ రోబోటిక్తో కంప్లీట్గా ఎక్కడ కట్ చేయకుండా చిన్న కీ హోల్తో అన్ని జాయినింగ్స్ అయినాయి. పేషెంట్స్ రికవరీ చాలా బెటర్గా ఉంది, అది రోబోటిక్ వల్ల జరిగింది. సో కేర్ హాస్పిటల్స్ ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ ద్వారానే చేస్తున్నాయి. సో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్స్, మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రోబోటిక్ ద్వారా సర్జరీస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కూడా రోబోట్స్ ద్వారా జరుగుతుంది, రోబోటిక్ ద్వారా. దీనివల్ల పేషెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే, యాజ్ సార్ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పారు కాబట్టి, ఈ సర్జరీస్ యూజువల్గా పెద్ద సర్జరీస్ అన్ని జరిగి 10-15 days బెడ్ మీద ఉండి ఆ పెయిన్ కిల్లర్స్ వాడి ఇదంతా ఉండదన్నమాట. రోబోటిక్ వల్ల ఏంటంటే మోస్ట్లీ 4-5 daysలో డిశ్చార్జ్ అయిపోతారు. పెయిన్ వెరీ లెస్ ఉంటుంది, అండ్ కట్ చిన్నది కాబట్టి, అండ్ సూచర్స్ కూడా 1-2 పడతాయి, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద పేషెంట్స్ టు రికవర్ అండ్ గో బ్యాక్ టు దేర్ హోమ్ ఎర్లీ. సో దీని ద్వారా పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు, అండ్
ఇద్దరు ఆ పేషెంట్స్ కూడా వచ్చారు, మీరు వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకోవచ్చు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు అండ్ వాళ్ళ రికవరీ ఎలా ఉంది అని కూడా. ఫస్ట్ ఈ డయాగ్నోసిస్ ఎలా డిటెక్ట్ అయిందంటే మేము డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఆయన కన్సల్టెన్సీ ద్వారా ఏమైందంటే అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చి ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చేయించారు. సో అక్కడ ఎల్ఎఫ్టీ డిటెక్ట్ చేసి మాకు అక్కడ ఏంటంటే ఫిజిషియన్ని అక్కడ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫిజిషియన్ని మనకు సజెస్ట్ చేశారు. ఫస్ట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ నుంచి అక్కడ మేము ఏంటి ఎండోస్కోపీ చేయించిన తర్వాత అక్కడ ఫస్ట్ తెలియలేదు, తర్వాత మళ్ళీ ఏంటి అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ చేయించాం. ఆ తర్వాత అక్కడ ట్యూమర్ ఉందని డయాగ్నోస్ అయింది. సో మాకైతే నిజంగానే ఇలా రోబోటిక్ ఒక సిస్టమ్ ఉందని మాకు తెలియదు. మదర్ని ఎక్కడ తీసుకువెళ్ళాలని డైలమాలో ఉన్నప్పుడు మేము ఒక 3-4 హాస్పిటల్స్కి వెళ్ళి కన్సల్ట్ చేసాం. ఇక్కడ ఏంటి మా రిలేటివ్ ఒక వర్క్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయి ద్వారా మేము ఇక్కడ తెలుసుకుని అక్కడ వివిధాస్ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రోబోటిక్ సిస్టమ్ ఉంది, దాని ద్వారా ఇలా పేషెంట్ని అంటే. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలోని ఓ మహిళ హత్యకు గురైంది. కన్నగుడికే కాలు ఎమ్మడే తల్లిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ హత్యకు ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 78 ఏళ్ల తల్లి చిటికల మంగను 35 ఏళ్ల కొడుకు రామ్మూర్తి నాయుడు హత్య చేసినట్లుగా డీఎస్పీ తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని శ్రీనివాస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సబ్బవరం ఆటో డ్రైవర్లు పెందుర్తి నియోజకవర్గ సబ్బవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సబ్బవరం జంక్షన్ ఆటో డ్రైవర్లందరూ జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబును కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి వచ్చాం. ఏదైతే ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతున్న యూరియా కొరత గురించి కానీ ఇతర అంశాలు, ఈ వర్షాకాలంలో ఉన్న ప్రజలు పడుతున్న రోగాల బారిన పడే సమస్యలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే గృహ నిర్మాణం మీద, హౌసింగ్ స్కీమ్ మీద కానీ అన్నిటి మీద రివ్యూ చేయబోతా ఉన్నాం. మరి గతంలో కూడా గత సర్వసభ్య సమావేశంలో ఏదైతే ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలు ఉన్నాయో వాటికి అధికారుల ద్వారా ఆన్సర్ రాబట్టుకోవటం చేశాం. బురుజుపేటలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవెలుపు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు. అమ్మవారి దర్శనం మేరకు చేసుకున్నారు. ఆలయంలో పరిస్థితులను, ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న సరుకుల నాణ్యత, రికార్డుల నిర్వహణను ఆయన పరిశీలించారు. మార్గశిర మాసోత్సవాల నిర్వహణ ఏర్పాట్లు, ఇతర అభివృద్ధి పనులపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్గశిర మాసోత్సవాల్లో భక్తులు శీఘ్ర దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. అలాగే మంచినీరు, క్యూ లైన్లో ఏర్పాట్లతో పాటు నిత్యానందం ప్రసాదంలోని నాణ్యత ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లుగా చెప్పారు.
ఈరోజు నా విశాఖపట్నం జిల్లా ఓల్డ్ టౌన్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులు ఒక సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అనేది భక్తుల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం సాఫీగా చేసుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేయాలని స్థానికంగా ఉన్న ఎండోన్మెంట్ శాఖ అధికారులతో చర్చించడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మంచినీళ్ళు కానీ, ఇక్కడ ప్రసాదం కానీ, లేకపోతే అన్నదానంలో ఇచ్చే ఫుడ్ కానీ నాణ్యత ఉండాలని చెప్పడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి దగ్గరలో ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని మరో అల్పపీడనం ఏర్పడింది. ఇదే వచ్చే రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, యానాం, ఎన్టీఆర్ జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో పశ్చిమ వాయు దిశగా వెళ్తూ ఇటు సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా కోస్తా జిల్లాల్లోనూ ఇటు రాయలసీమలోనూ కూడా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, మరికొన్ని చోట్ల పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే ఛాన్స్ అవుతుంది. ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ 24 hours పీరియడ్లో అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు అండ్ యానం, తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఈ 5 జిల్లాలకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. మిగతా అన్ని జిల్లాలకి అంటే ఈ కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అంటే రైట్ ఫ్రమ్ దిస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా ఒక 2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే రాయలసీమ వైపు చూస్తే కర్నూలు అండ్ నంద్యాల ఈ జిల్లాలు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అనదర్ 2 to 3 days అంటే ఇవాళ రేపు ఎల్లుండి వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. తర్వాత గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. అలాగే తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీస్తున్నాయి. అలాగే సీ రఫ్నెస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్ని దృష్ట్యా కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాయి ఇవాళ రేపు కూడా. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు పాల్గొని ప్రసంగించారు. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎరువుల కొరతపై అధికారులు, ప్రజాప్రతినిధులు వాస్తవాలు సమీక్షించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విషయంలో ఎంతో చిత్తశుద్దితో పనిచేస్తూ ఉంటే ఎరువుల కొరత అంటూ అసత్య ప్రచారం చేస్తున్నందున పుకార్లు నమ్మకుండా అధికారులు ప్రజా పరిస్థితులను వాస్తవాలు సమీక్షించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఆదేశించారు. శాఖపరమైన చర్చకు ముందు ఆయన రైతుల ముందస్తు అవసరాల దృష్ట్యా కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రచారంపై నిగ్గు తేలాలి అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలని సూచించారు. నిజంగా ఎరువుల కొరత ఉన్నట్లు తేలితే రైతుల తరపున పోరాటానికి ముందుంటామని అన్నారు. అలాగే సభవరంలో మురుగునీరు పారుదల సమస్యల పరిష్కారం కోసం 3 రోజుల్లో అన్ని శాఖల్లో ఉన్న కార్లను తీసుకువచ్చి ముందు ఆర్ఎండ్బిలోని అక్రమాల తొలగింపులు, పూర్తి స్థాయిలో డ్రైన్లు నిర్మించి మురుగునీటి డైవర్షన్ చేపట్టే కార్యక్రమం చేపడతామంటూ వారు ప్రకటించారు. అందుబాటులో లేదా అనేది కూలంకషంగా చర్చిస్తే ఎంత కావాలంటే అంత, ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులకు తెచ్చే బాధ్యత నాది అని కూడా ఈ వేదిక నేను అఫీషియల్ గా మీడియా సమక్షంలో నేను మాటిస్తాను. షార్ట్ఫాల్ ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా, స్టేట్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం కంగారుతో రాబోయే 2.5 రోజులు కూడా కావాల్సిన దానికోసం రైతులు ఎగబడటం వల్ల కొలత కనిపిస్తుంది. కానీ
గత 3-4 సంవత్సరాల్లో ఈ రోజు వరకు 10 సంవత్సరాలు ఎంత సప్లై చేసామో దానికన్నా ఎక్కువే ఈ రోజుకి అయింది అనేది మా అధికారులు చెప్తున్న మాట. 35వ వార్డు పేరికి వీధిలో ఓజీ జనసేన వాయిస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. జోరు వానలో కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారి సహకారంతో 5,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. టాలీవుడ్ కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు దువ్వాడ ట్రై జంక్షన్ లో టిట్కో ఇళ్లు కేటాయించారు. ఈ ఇళ్లలోని మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం పైడ్రాజు మాట్లాడారు. టిట్కో గృహాలు నిర్మించి 8 ఏళ్లు దాటుతున్నా నేటికి వాటికి సదుపాయాలు కల్పించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కానీ లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఈఎంఐలు కట్టించుకుంటున్నాయని తెలిపారు. లబ్ధిదారులు రుణాలు చెల్లించినప్పటికీ వాటిని భారీగా పెంచి ఇక్కట్లకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈఎంఐ కింద ఒక్కో లబ్ధిదారు 2,200 రూపాయలు కట్టాల్సి ఉండగా వడ్డీల మీద వడ్డీ వేసి 4,500 రూపాయలు చెల్లించాలని బ్యాంకులు లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చి గృహాలను జప్తు చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. టిట్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి బ్యాంకుల ఒత్తిడిపైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్న పేదలందరికీ ఎంపిక చేసినటువంటి పేదలకి దువ్వాడ ట్రై జంక్షన్ లో ఉన్నటువంటి బాగా నాణ్యమైన నిర్మాణం చేసినటువంటి టిట్కో ఇల్లు లబ్ధిదారులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి 2018లో అలాట్ చేస్తే పాపం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేనే గెలుస్తాను వీళ్ళ కింద పాలు పొంగిద్దామనే ఉద్దేశంతో వీళ్ళకి ఇవ్వకుండా ఆపితే 2019లో ఒక మహానుభావుడు వచ్చాడు ఆంధ్రాకి. ఆయన 5 సంవత్సరాలు అలా గట్టి పెట్టుకున్నాడు. టాటా అలాగే ఎల్ఎన్టీ సంస్థల ద్వారా మంచి నాణ్యమైనటువంటి నిర్మాణమైన ఇల్లు ఈరోజు చెదలపట్టి పరిస్థితి ఉంది. ఈరోజు ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు గారు 11 గంటలకు టైం ఇచ్చారు. వీళ్ళందరూ వెళ్ళి ఆయనకి గోడు వినిపించుకోవడానికి మహానుభావ రేపు 18వ తేదీ నుండి వర్షాకాల సమావేశాలు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభలో పేదవాళ్ళు వాణి వినిపించి తొందరగా వీళ్ళకి మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి వీళ్ళకి స్వాధీనం అయ్యేటట్టు అక్కడ నివాసం ఉండేటట్టు మీరు మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఈరోజు అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుండి ఎమ్మెల్యే ఇంటి గారికి వెళ్ళి వినతిపత్రం ఇస్తాం. శాంతియుతంగా వారిని అభ్యర్థిస్తాం. ఆయన కూడా చాలా గౌరవనీయుడు, పెద్ద మనిషి, పేదవాళ్ళ తాలూకా ఇబ్బందులు గుర్తెరిగినటువంటి మంచి నైతిక విలువలు ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు శాసనసభలో మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేయాలని. అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు ధ్వజమెత్తారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడుతుందని అన్నారు. 10 వైద్య కళాశాలను పీపీపీ పేరిట అభివృద్ధి చేయాలన్న నిర్ణయమే అందుకు నిదర్శనమని తెలిపారు. అధికారంలోకి వస్తే వైద్య కళాశాలలో కన్వీనర్ కోటాలో 100% ప్రవేశాలు కల్పిస్తామని, యువకులం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. లోకేష్ వల్ల విద్యా వ్యవస్థకు ఒరిగిందేమీ లేదంటూ మండిపడ్డారు. 10 వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 70ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చే రోజు కోట ప్రభు అధికారంలో రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక
ఎవరైతే గత ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలని పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రల్లో ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నంబర్ 107, 108 తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారుల దగ్గర జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి పూర్తి స్థాయిలో 100% కన్వీనర్ కోటాల్లో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము, వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు పూర్తిగా 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులకు విద్యార్థుల పక్షాన ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ సూటిగా ప్రయత్నిస్తా ఉన్నాం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వైసీపీ తీరును ఎండకడుతున్న కూటమి నాయకులు, జగన్ తీరు బాధ్యతారాహిత్యం అంటున్న ఎమ్మెల్యే గంట, పలువురు బీజేపీ నేతలు. కన్నకొడికే కాలయముడైన వైనం, అనకాపల్లిలో ఆస్తి తగాదాల నేపథ్యంలో తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు. టిడ్కో ఇళ్లలో నివాసయోగ్యంగా మౌలిక సదుపాయాలను కల్పించాలి, బాధితులతో కలిసి వామపక్షాల నాయకుల డిమాండ్. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.